सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम् वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 15 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది. గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశంపై జ్ఞానసాగరుడైన పరమాత్మ లేక భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని పొందడానికి భగవంతుడే స్వయముగా బహిర్గతము చేసిన 2 మహామంత్రాలలో మన్మనాభవ అన్న మొదటి మహామంత్రాన్ని 9వ అధ్యాయం 34వ శ్లోకము మరియు 18వ అధ్యాయంలోని 65వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న ప్రధాన అంశం 11వ భాగంగా అదే విషయంపై మామేకం శరణం వ్రజ అన్న 2వ మహామంత్రము బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని 2 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించబోతున్నాము. గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మేము 15వ ఎపిసోడ్లో మామేకం శరణం వ్రజ అన్న ఈ మహామంత్రాన్ని ఇప్పటికే చర్చించడం జరిగింది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటి వరకు గీతను అనేక మార్లు పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారము చేసేవారు సైతము గీత ఖరాఖండిగా స్పష్టము చేసిన మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రాన్ని 100కి 100% విస్మరించడం జరిగింది. మామేకం శరణం వ్రజ సాక్షాత్తు భగవంతుడు గీత మాధ్యమముగా బహిర్గతము చేసిన ఈ 2వ మహామంత్రములో సైతము లోతైన తత్వము ఇమిడి ఉన్నది. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా ఈ మహామంత్రం యొక్క వాస్తవిక అర్థము గ్రహించిన వారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా పొందుతారు. దీనికి 145 దేశాలలోనున్న వివిధ ధర్మాలకు లేక వర్గాలకు చెందిన 20 లక్షల మంది బ్రహ్మకుమారి సాధకులే ప్రత్యక్ష సాక్షులు. వారు ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందుతూ వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా
ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ విషయములో సత్యాసత్యాలను నిర్ధారించడానికి స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సందర్శించగలరు. మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రము పరమాత్మ లేక భగవంతుడినైనా నా శరణు మాత్రమే పొందాలి అని కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది. ఇప్పటికే ఈ మహామంత్రాన్ని 15వ ఎపిసోడ్లో చర్చించినప్పటికీ దీనికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ మహామంత్రము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అద్భుతము మరియు ఆశ్చర్యాన్ని కలిగించే మరో కోణంలో చర్చించబోతున్నాము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే ఈ మహామంత్రము ద్వారా భక్తులు భగవంతుడితో సంబంధాన్ని ఏ విధముగా జోడించగలుగుతారో ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఈ సందర్భంగా ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో మంత్రం యొక్క ప్రాముఖ్యతను ChatGPT, గూగుల్ మరియు ఆధ్యాత్మికవేత్తలు వెల్లడించిన అభిప్రాయాలను గత ఎపిసోడ్లో విపులంగా చర్చించడం జరిగింది. మంత్రము ద్వారా సాధించే 3 లక్ష్యాలను మరొక మారు గుర్తు చేసుకుందాం. మొదటి విషయం, మంత్రము మనిషిలోని స్వాభావికమైన దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను వెలికి తీయడంలో సహాయకారిగా పనిచేస్తుంది. రెండవ విషయము, మంత్రము మనసును నియంత్రించే ఒక టూల్ అంటే సాధనము వలె పనిచేస్తుంది. 3, మంత్రము మనసులోని చెడు లేక వ్యర్థ ఆలోచనలు అంటే నెగటివ్ అండ్ వేస్ట్ థాట్స్ను తొలగించి వాటి స్థానములో శుద్ధ మరియు శక్తిశాలి ఆలోచనలు అంటే పాజిటివ్ అండ్ పవర్ఫుల్ థాట్స్ను నింపడంలో సహాయకారిగా ఉంటుంది. మన్మనాభవ మరియు మామేకం శరణం వ్రజ అన్న గీత బహిర్గతం చేసిన 2 మహామంత్రాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని వాటిని జీవితములో ఆచరించడం ద్వారా మాత్రమే ఈ 3 లక్ష్యాలను అత్యంత సులభంగా సాధించవచ్చును. ఈ లక్ష్యాలు సాధించడం కొరకు వేరే ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు అన్న నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. మన్మనాభవ అన్న మొదటి మహామంత్రము ఈ లక్ష్యాలను నెరవేర్చడములో ఏ విధముగా సంపూర్ణ రీతిలో సహాయకారిగా ఉన్నదో మనము గత ఎపిసోడ్లోని చర్చల ద్వారా గ్రహించాము. ఇప్పుడు మామేకం శరణం వ్రజ అన్న గీత బహిర్గతము చేసిన ఈ 2వ మహామంత్రము ద్వారా ఈ లక్ష్యాలను ఏ విధముగా సాధించగలుగుతామో అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. గీతలోని 18వ అధ్యాయంలోని 66వ శ్లోకములోని మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రము ద్వారా సమస్త మానవాళికి పరమాత్మ లేక భగవంతుడినైనా నా ఒక్కరి శరణు మాత్రమే పొందాలి అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా మరియు పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఆ శరణు పొందే విషయంలో స్వయముగా భగవంతుడే ఒక షరతును విధించడం జరిగింది. ఆ షరతును స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే అదే శ్లోకములోని సర్వధర్మాను పరిత్యజ్య అన్న మొదటి పంక్తి, అందులో దాగి ఉన్నటువంటి లోతైన తత్వాన్ని గ్రహించడం తప్పనిసరి. అప్పుడే మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రాన్ని అర్థం చేసుకుని జీవితములో ధారణ అంటే అనుభవం చేయగలుగుతారు. ఒకసారి ఈ 2 పంక్తులు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకున్నట్లయితే విషయం స్పష్టమవుతుంది. భగవానువాచ, పరమాత్మ లేక భగవంతుడినైనా నా యొక్క శరణు పొందగోరు భక్తులు ముందుగా సర్వధర్మాలను పరిత్యజించాలి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే సర్వధర్మాలంటే ఏమిటి, వాటిని ఏ విధముగా పరిత్యజించాలి అనే విషయములో వర్తమానములోని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో ఎటువంటి స్పష్టత లేదు. స్వయముగా భగవంతుడే విధించిన ఆ షరతును అర్థము చేసుకొని అమలుపరచాలంటే సర్వధర్మాను పరిత్యజ్య అన్న పంక్తిలో ప్రస్తావించబడిన ధర్మము అన్న పదము యొక్క వాస్తవిక భావాన్ని భగవంతుడు నిర్వచించిన విధముగా అర్థం చేసుకోవాలి. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని కేవలం సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా ధర్మము అన్న పదము యొక్క అర్థము గ్రహించినప్పుడు మాత్రమే సర్వధర్మాను పరిత్యజ్య అన్న పంక్తిలో ఇమిడి ఉన్న లోతైన తత్వం బోధపడుతుంది. ఈ విషయంలో స్పష్టత పొందాలంటే స్వధర్మము
మరియు పరధర్మము అన్న పదాల ప్రస్తావన ఉన్న గీతలోని 3వ అధ్యాయంలోని 35వ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని గ్రహించడము తప్పనిసరి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః. స్వధర్మే నిధనం శ్రేయః. పరధర్మో భయావహః. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. స్వధర్మ ఆత్మధర్మములో ఉన్నవారు, విగుణ స్థూల సంపద విషయములో సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, సు అనుష్ఠితాత్ స్థూల సంపద, వస్తు వైభవాలు మరియు పేరు ప్రతిష్టల విషయములో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్న, పరధర్మాత్ దేహధర్మములో ఉన్నవారి కంటే శ్రేయాన్ శ్రేష్టము లేక ఉత్తమము, స్వధర్మే అదేవిధముగా ఆత్మధర్మములో స్థితమై ఉన్నవారు, నిధనం మరణ సమయములోనూ శ్రేయ శ్రేష్టము లేక ఉత్తమము, పరధర్మ దేహధర్మములో ఉండగా మరణము సంభవించినట్లయితే భయావహ ఆ మరణము అత్యంత భయానకముగా ఉంటుంది. ఈ శ్లోకములో స్వధర్మము, పరధర్మము, విగుణ మరియు స్వనుష్ఠితాత్ అన్న పదాలు అత్యంత కీలకము. ఈ 4 పదాలలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. ఆ పదాల అర్థాన్ని తత్వము ఆధారముగా గ్రహించినట్లయితే మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రం యొక్క విశిష్టత అత్యంత సులభంగా గ్రహించగలుగుతారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సర్వధర్మాను పరిత్యజ్య అన్న పంక్తిలో ధర్మము అన్న పదాన్ని మరియు ఈ శ్లోకములో 2 మార్లు ప్రస్తావించబడిన స్వధర్మము మరియు పరధర్మము అన్న పదాలను గమనించండి. ధర్మము అన్న శబ్దం యొక్క వాస్తవిక అర్థాన్ని గ్రహించినట్లయితే స్వధర్మము మరియు పరధర్మము అన్న పదాల అర్థము మరియు ఆ రెండింటి మధ్య గల భేదము అత్యంత సులభముగా బోధపడుతుంది. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. వర్తమానములోని మనుషులు లేదా భక్తులు భావిస్తున్నట్లు ధర్మము అంటే ఒక మతము లేక రిలీజియన్ అని భావించడం పొరపాటు. ఆధ్యాత్మిక పరిభాషలో ధర్మము అంటే ధారణ అని అర్థం. అంటే గీతాజ్ఞానాన్ని జీవితంలో ఆచరణ లేక అనుభవంలోకి తీసుకుని రావడము. ఇప్పుడు స్వధర్మము మరియు పరధర్మము పదాల వాస్తవిక అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని కొరకు మేము ఇప్పటికే అనేక మార్లు మీ దృష్టికి తీసుకుని వచ్చినట్లు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములోని అధ్యాత్మ విద్యానామన్న పంక్తి బహిర్గతము చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషుల వ్యక్తిత్వము 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నది అన్న నిగూఢ సత్యము కరాఖండిగా నిర్ధారణ అవుతుంది. ఒకటి అవినాశి ఆత్మ మరియు 2 వినాశి దేహము. ఈ 2 వ్యవస్థల కలయిక వలననే ఆధ్యాత్మిక జగత్తులో మనుషులను జీవాత్మలు లేక హ్యూమన్ బీయింగ్స్ అని అంటారు. స్వధర్మము అంటే ఆత్మధర్మము. ఆత్మధర్మము అంటే ఏమిటో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యాన్ని గుర్తించి ఆత్మానుభవ స్థితి వైపుకు తీసుకొని వెళ్ళేది ఆత్మధర్మము. ఆ విధమైన అనుభూతి పొందిన వారు మాత్రమే ఆత్మలో భగవంతుడి ద్వారా నిక్షిప్తము చేయబడిన 26 దైవీ గుణాలు అనుభవం చేయగలుగుతారు. ఆ 26 గుణాలు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాల్లో వర్ణించడం జరిగింది. 16వ అధ్యాయంలోని 3వ శ్లోకములోని భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత మరియు అదే అధ్యాయంలోని 5వ శ్లోకములోని మాషుచ సంపదం దైవీం అభిజాతో అసి పాండవ అన్న పంక్తులు ఈ పుడమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవాత్మలో ఈ గుణాలు నిక్షిప్తమై ఉన్నాయన్న నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరిస్తున్నాయి. ఈ దైవీ గుణాలను అనుభవం చేయటం ద్వారా స్వధర్మములోనున్నవారు విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని
అత్యంత సులభంగా మరియు సహజంగా గుర్తించగలుగుతారు మరియు అంగీకరించగలుగుతారు. దీనికి భిన్నంగా పరధర్మము అంటే దేహధర్మములో ఉన్నవారు 100% అజ్ఞానములో ఉన్న కారణముగా నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యాన్ని విస్మరించి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడుపుతారు. ఈ విధముగా దేహధర్మములో ఉండడం వలన కలిగి అత్యంత గుహ్యము మరియు తీవ్రతరమైన అనర్థాలను ఒకసారి పరిశీలిద్దాం. నేను ఆత్మను, ఇది నా దేహము అన్న స్వధర్మములోనున్నవారు దైవాసుర సంపద విభాగ యోగము అనబడే 16వ అధ్యాయములోని మొదటి 3 శ్లోకాల్లో వర్ణించిన 26 దైవీ గుణాల ప్రభావంతో తమ జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకునే మార్గములో ప్రయాణము చేస్తుండగా, ఈ సిద్ధాంతానికి విరుద్ధంగా నేను దేహము అన్న భావనలో జీవించే పరధర్మములో ఉన్నవారు అదే అధ్యాయములో వర్ణించిన సుమారు 60 అవగుణాల చెడు ప్రభావంలోకి వస్తారు. పరధర్మములో ఉన్నవారు కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, ప్రాంతము, భాష, దేశము మొదలైన విధముగా విభజింపబడి ఉన్న కారణముగా ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులకు ఒక్క పరమాత్మ లేక భగవంతుడే తండ్రి, అందరూ వారి సంతానము అన్న సత్యాన్ని 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము మరియు 11వ అధ్యాయంలోని 43వ శ్లోకము ఈ 2 శ్లోకాలలో కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించబడినప్పటికీ అంగీకరించే శక్తి వారిలో ఉండదు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ మరియు వసుదైవ కుటుంబకము అంటే వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ అన్న దైవత్వాన్ని ప్రబోధించే నినాదాలపై 100% విశ్వాసము ప్రకటించినప్పటికీ సాటి మనిషిని భగవంతుడి సంతానముగా గుర్తించి సోదర భావంతో గౌరవించే శక్తి పరధర్మములో ఉన్న వారిలో ఉండదు. ఈ సందర్భంగా తత్వాభిలాషులైన భక్తులు గుర్తించవలసిన మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే, పరధర్మములోనున్నవారు దేహత్యాగము చేసినప్పుడు వారి కూడా ఏమి వస్తుంది ఏమి రాదు అన్న విషయములో స్పష్టత లేని కారణముగా వారి సమయము మరియు శక్తులు వర్తమాన ఈ భౌతిక ప్రపంచములో కేవలము ఒక్క జన్మకు మాత్రమే పరిమితి అయ్యే స్థూల సంపద, వస్తువైభవాలు, పేరు ప్రతిష్టలు సమకూర్చుకోవడానికే జీవితాన్ని 100% అంకితము చేస్తారు. దేహత్యాగము అంటే మరణము సంభవించినప్పుడు వారు జన్మలుగా చేసిన పుణ్య మరియు పాపకర్మల ఆధారముగా సాత్వికము, రాజసికము మరియు తామసికము అనబడే 3 రకాల సంస్కారాలు ఆత్మలో నిక్షిప్తము కాబడతాయి. ఈ విధముగా నిక్షిప్తము కాబడిన సంస్కారాలకు అనుగుణంగా సృష్టి చక్రములో సత్య, త్రేత, ద్వాపర మరియు కలియుగాలలో వారి యొక్క భావి జన్మలు నిర్ధారింపబడతాయి. ఈ నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడే 13వ అధ్యాయంలోని 21వ శ్లోకము, 15వ అధ్యాయంలోని 8వ శ్లోకము, 14వ అధ్యాయంలోని 14 మరియు 15 ఈ 4 శ్లోకాలలో ఖరాఖండిగా ధృవీకరించడం జరిగింది. అయినప్పటికీ 100% అంధవిశ్వాసములో ఉన్న కారణముగా పరధర్మములోనున్నవారు ఈ నిగూఢ సత్యాన్ని బేఖాతరు చేస్తారు. దేహత్యాగము చేసే సమయములో వారి మానసిక స్థితి అత్యంత భయానకముగా ఉంటుంది అని సాక్షాత్తు భగవంతుడే పరధర్మో నిధనం భయావహ అన్న పంక్తి ద్వారా హెచ్చరిస్తున్నారు. అంటే పరధర్మములోనున్న వారు జీవించి ఉండగా కానీ మరియు మరణించిన తరువాత కానీ సుఖ సంతోషాలను అనుభవం చేయలేరన్న విషయము ఈ హెచ్చరిక ద్వారా నిర్ధారణ అవుతుంది. ఈ విస్తృత చర్చ ద్వారా ఒక్క విషయము స్పష్టమవుతుంది. ఏమిటండి అది? స్వధర్మము లేక ఆత్మధర్మము సమస్త మానవాళిని ఒక్క త్రాటిపై నడిపిస్తూ పరమాత్మ లేక భగవంతుడికి చేరువ చేస్తుండగా, పరధర్మము లేక దేహధర్మము మనుషులను భగవంతుడి నుండి దూరము చేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకములోని విగుణ మరియు స్వనుష్ఠితాత్ అన్న పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని కొరకు గీతలో 14, 17 మరియు 18 అధ్యాయాలలో ప్రస్తావించబడిన త్రిగుణాల యొక్క జ్ఞానము సంక్షిప్తముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 14వ అధ్యాయంలోని 5వ శ్లోకములోని
సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవా అన్న పంక్తి నిర్ద్వంద్వముగా స్పష్టము చేసిన విధముగా ప్రకృతి అంటే భౌతిక వినాశీ దేహము ధరించిన ప్రతి ఒక్కరూ సాత్వికము, రాజసికము మరియు తామసికము అనబడే త్రిగుణాల ప్రభావంలోకి ఖచ్చితముగా వస్తారు. ఈ సూత్రము వర్తమాన సమయములో విశ్వములోని 800 కోట్ల మనుషులకు వర్తిస్తుంది. ఇక్కడ గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే, పరధర్మము లేక దేహధర్మములో ఉన్నవారు 100% త్రిగుణాల ప్రభావంలోకి వస్తారు. స్వధర్మము లేక ఆత్మధర్మములో ఉన్నవారు ఆత్మానుభూతి అనుభవం చేస్తున్న కారణముగా త్రిగుణాల ప్రభావంలోకి రారు. విగుణ అన్న పదము త్రిగుణాల ప్రభావంలోకి రాని స్వధర్మములోనున్న మనుషుల వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. వారు ఈ భౌతిక ప్రపంచములో స్థూల ధనము, వస్తు వైభవాలు, పేరు ప్రతిష్టలు మొదలైన వినాశీ మరియు కేవలము ఒక్క జన్మకే పరిమితము కాబడిన ప్రాప్తుల కొరకు ప్రాకులాడరు. వారు ఆత్మధర్మములోనున్న కారణముగా రాజయోగము అనే ప్రక్రియ ద్వారా ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకొని అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు పొందడానికి తగిన అర్హత పొందుతారు. దీనికి భిన్నంగా స్వనుష్ఠితాత్ అన్న పదము పరధర్మములోనున్న మనుషుల వ్యక్తిత్వానికి సూచకము. వారు జీవితకాలము స్థూలధనము, వస్తు వైభవాలు, పేరు ప్రతిష్టలు మొదలగు వినాశీ మరియు కేవలం ఒక్క జన్మకే పరిమితము కాబడే సంపాదన కొరకే వారి సమయాన్ని, ధనాన్ని మరియు శక్తులను వినియోగిస్తారు. కానీ జన్మజన్మల వికర్మల ఫలితముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా మార్చుకునే విషయానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వరు. ఈ కారణముగా దేహత్యాగము చేసే సమయములో వారి సంస్కారాలు తామసికముగా ఉన్న కారణముగా సత్యత్రేతాయుగాలలో వారికి ప్రవేశము నిషిద్ధము. ఈ విస్తృత చర్చ ద్వారా ఈ 2 రకాల మనుషులలో ఎవరు శ్రేష్ఠులు లేక ఉత్తములో ఇప్పటికే స్పష్టమయ్యుంటుంది. పరధర్మములో ఉన్నవారితో పోల్చినట్లయితే స్వధర్మములోనున్నవారు 2 నిర్దిష్టమైన ప్రయోజనాలు పొందుతారు. వర్తమాన ఈ అంతిమ జన్మలో 26 దివ్య గుణాలతో అలంకరింపబడి ఉన్న కారణముగా అనునిత్యము పరమాత్మ తోడును అనుభవం చేస్తూ ఆత్మానందములో ఉంటారు. మరియు దేహత్యాగము చేసిన తరువాత కూడా రాబోయే సత్యత్రేతాయుగాలలో శ్రేష్ఠ జన్మలు తీసుకుంటారు. దీనికి భిన్నంగా పరధర్మము అంటే దేహధర్మములో ఉన్నవారు ఈ 2 ప్రాప్తుల నుండి వంచితులవుతారు. ఈ నిగూఢ సత్యాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన తత్వము అత్యంత సులభంగా బోధపడుతుంది. భగవాను వాచ: స్థూల లేక భౌతిక సంపద, వస్తు వైభవాలు, పేరు ప్రతిష్టలలో మునిగి తేలుతూ పరధర్మము అంటే 24 గంటలు 365 రోజులు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో ఉన్న మనుషులతో పోల్చినట్లయితే ఎటువంటి స్థూల సంపద, వస్తు వైభవాలు మరియు పేరు ప్రతిష్టలు లేనప్పటికీ స్వధర్మము అంటే నేను ఆత్మను, ఇది నా దేహము అన్న స్వయం యొక్క వాస్తవిక స్థితిని అనుభవం చేసేవారే శ్రేష్ఠులు మరియు ఉత్తములు. అదే విధముగా ఈ భూమండలంపై ఆఖరి శ్వాస విడిచే సమయములో అంటే మరణము సంభవించినప్పుడు పరధర్మములో ఉన్న వారి కంటే స్వధర్మము యొక్క స్థితిలో ఉంటూ దేహత్యాగము చేసేవారే ఉత్తములు. ఎందువలనంటే వారు సంస్కార పరివర్తన ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడము కారణముగా వారు రాబోయే స్వర్గములో ప్రవేశించడానికి తగిన అర్హత పొందుతారు. కానీ పరధర్మములో దేహత్యాగం చేసే వారి మృత్యువు అత్యంత భయంకరముగా ఉంటుంది. ఈ విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే 18వ అధ్యాయంలోని 66వ శ్లోకములోని మామేకం శరణం వ్రజ అన్న పంక్తి వెల్లడి చేసిన 2వ మహామంత్రము ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ముందుగా ఆ శ్లోకాన్ని ఒకసారి విందాము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। ముందుగా ఈ శ్లోకాలలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. సర్వధర్మాన్, సర్వదేహధర్మాలను, పరిత్యజ్య అంటే విడిచిపెట్టి, మాం ఏకం సమస్త మానవాళికి పరమాత్మ లేక భగవంతుడినైనా నా ఒక్కరి, శరణం వ్రజ శరణు మాత్రమే పొందుము, అహం అంటే నేను, త్వ అంటే నీ యొక్క, సర్వ అంటే సమస్త, పాపేభ్య అంటే పాపకర్మల ఫలము నుండి, మోక్షయిష్యామి అంటే విముక్తి కావించదను, మాశుచ అంటే శోకింపకుము. ఈ శ్లోకములో సర్వధర్మాను పరిత్యజ్య మరియు మామేకం శరణం వ్రజ అన్న పంక్తులు అత్యంత కీలకము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మాం ఏకం శరణం వ్రజ అన్న పంక్తిని పరిశీలిద్దాం. వర్తమానములో ఈ భూమండలంపై ఉన్న 800 కోట్ల మనుషులకు నేను ఒక్కడినే భగవంతుడిని, అందువలన అందరూ కేవలం నా శరణు మాత్రమే పొందాలి అన్నది ఈ పంక్తి యొక్క అర్థం. ఇప్పటికే మేము గత 15 ఎపిసోడ్స్లో భగవంతుడి అసాధారణ గుణాలు అన్న అంశంపై సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడం జరిగింది. 3వ అధ్యాయంలోని 35వ శ్లోకములోని విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే సర్వధర్మాను పరిత్యజ్య అన్న పదాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. సర్వధర్మాన్ అంటే కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, ప్రాంతము, భాష, దేశము మొదలగు సర్వ దేహధర్మాలను పరిత్యజ్య అంటే విడిచిపెట్టి, నేను ఆత్మను, ఇది నా దేహము అన్న ఆత్మధర్మములోకి రావడానికి నిరంతరము కృషి చేయాలి. అప్పుడే విశ్వాత్మలందరికీ తండ్రి మరియు భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని గుర్తించగలుగుతారు మరియు అంగీకరించగలుగుతారు. అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు అజ్ఞానవశమున మనుషులు జన్మజన్మలుగా చేసిన పాపకర్మలను భగవంతుడినైనా నేను దగ్ధము చేస్తాను, శోకించవలదు అని అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే వాగ్దానం చేస్తున్నారు. ఈ విషయాన్ని మరో ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించబోతున్నాము. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడి చేసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. భగవానువాచ, నేను ఆత్మను, ఇది నా దేహము అన్న స్వధర్మము లేక ఆత్మధర్మము సమస్త మానవాళిని ఒక్క భగవంతుడి సంతానముగా ఏకము చేస్తుంది. దీనికి భిన్నంగా నేను దేహము అన్న పరధర్మము లేక దేహధర్మము కులము, మతము, జాతి, ప్రాంతము, లింగము, వర్ణము, వర్గము, భాష, దేశము మొదలైన విధముగా మనుషులను విడదీస్తుంది. ఆ విధముగా విభజింపబడిన వారు సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే అన్న సత్యాన్ని అంగీకరించలేరు. అందువలన పరమాత్మ లేక భగవంతుడినైనా నేను నా తత్వాభిలాషులైన భక్తులను సర్వ దేహధర్మాలను విడిచిపెట్టి కేవలము నా ఒక్కరి శరణు మాత్రమే పొందాలి అని ఆదేశిస్తున్నాను. ఆ విధముగా నా ఆదేశాన్ని యథాతథంగా అమలుపరిచేవారి సర్వ పాపాలను నేను విముక్తి చేస్తాను, చింతించవలదు. ఈ విధముగా గత ఎపిసోడ్ మరియు ఈ ఎపిసోడ్లో గీతలో జ్ఞానసాగరుడైన భగవంతుడు బహిర్గతము చేసిన మన్మనాభవ మరియు మామేకం శరణం వ్రజ అన్న 2 మహామంత్రాలను 4 శ్లోకాలలో వెల్లడైన లోతైన తత్వము ఆధారముగా విపులంగా అర్థము చేయించడం జరిగింది. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన భగవంతుడు గీతలో వెల్లడి చేసిన శ్రీమతమును ఆచరించడం వలన కలిగే లాభము ఏమిటి మరియు ఆ శ్రీమతాన్ని ఉల్లంఘించడం వలన కలిగే అపార నష్టం ఏమిటి, ఈ విషయంపై మేము 2 అద్భుతమైన శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వము ఆధారముగా విపులంగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.